హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. నాటు కందిపప్పు, మెంతి కూర, టమాటా ఎలా చేస్తున్నాం చూడండి. 2 కప్పుల పప్పు, నాటి కందిపప్పు అమ్మ వేసింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫుడ్ వీడియో కూడా ఉంది చూడండి ఛానల్లో. 2 సార్లు కడిగి, మెంతి కూర కడిగి అన్ని ఒకటేసారి పెడతాను. ఉప్పు కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ 2 సార్లు. దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు మంచిగా కడిగాను. మెంతి కూర 2-3 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మట్టి ఉంటుంది. కొంచెం పసుపు, స్పూన్ కారం, టమాటా, అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, ఎల్లిగడ్డ, చింతపండు అన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5-6 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది నాటి కందిపప్పు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మంచిగా ఉడకనివ్వాలి. 6 విజిల్లు వచ్చే వరకు ఉడకనిస్తాను. కుక్కర్ మూత పెట్టుకుంటున్నట్టు 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. నాటు కందిపప్పు మా అమ్మ చేసి పంపింది నాకు. తీసుకొస్తాను. మంచిగా ఉడికిపోయింది చూడండి. మెంతి కూర, టమాటా, నాటు కందిపప్పు, ఉప్పు వేసుకున్నాను. 3 చెంచాల నూనె వేసుకున్నా. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఎల్లిగడ్డ దంచుకున్నది. చపాతీగా దంచుకొని ఎల్లిగడ్డ, పప్పు మంచిగా 2 సార్లు కడిగి పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, నూనె వేసి మెంతి కూర, టమాటా వేసుకొని కారం, అలాగే అల్లం వెల్లిగడ్డ వేసి కుక్కర్ పెట్టుకోవాలి. 5-6 విజిల్, ఒక 6 విజిల్ రానివ్వాలి. ఎందుకంటే నాటు కందిపప్పు కాబట్టి మామూలు కందిపప్పు అయితే 3 విజిల్ 4 విజిల్కి అయితే సరిపోతుంది. ఇది మా అమ్మ వేసిన కందిపప్పు నానబెట్టి చేస్తుంది. ఆల్రెడీ వీడియో ఉంది. మా చెల్లెలు ఎలా చేసిందో పెట్టాను వీడియో, చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో కూడా మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. పప్పు వీడియో చాలా ఉన్నాయి. ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్కి వెళ్ళి. ఇదైతే టమాటా పప్పు, టమాటా మెంతికూర పప్పు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. దీంట్లో ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే మెంతికూర ఉంది, మెంతికూర వేసుకున్నా. మెంతికూర పప్పు చాలా బాగుంటుంది. పప్పు కూడా అయింది ఫ్రెండ్స్. పప్పు వేసుకుంటున్నా. సరిపోకుంటారు వాటర్ సరిపోకుంటారు, కొంచెం వాటర్ వేడి వేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ వాటర్ కొంచెం వేడి చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అలుపు పోపు వేసుకున్నాక మూత పెట్టుకొని ఫ్రెండ్స్, ఎందుకంటే దాని అరోమా మంచిగా ఉంటుంది, బయటకు వెళ్ళకుండా. ఆల్రెడీ మన ఛానల్లో నెయ్యి పప్పు వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. పాలకూర పప్పు, మెంతికూర పప్పు, తాలింపు పప్పు, ఉల్లిగడ్డ పప్పు, మీకు ఏ రకం నచ్చుతే ఆ రకం చేసుకొని తినండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేశాను మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి, వేడి అన్నం, ఆవకాయ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సారీ డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్, దగ్గు వచ్చింది. పోపు వేసాను కదా. ఇప్పుడు పప్పడాలు కానీ, మిర్చి, చల్ల మిరపకాయలు కానీ ఏవైనా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చుతో అది పెట్టుకొని సైడ్ డిష్లో తినండి, ఓకేనా. ఇప్పుడు అన్నం వండుకోవాలి ఫ్రెండ్స్, పిల్లలు వచ్చే టైం అయింది. శుక్రవారం స్పెషల్ మా ఇంట్లో పప్పు కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. పప్పు ఓకేనా. అన్నం కడిగి పెట్టాను ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలలో అయిపోతుంది వంట మొత్తం కంప్లీట్గా, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అంట్లు ఉన్నాయి, అంట్లు కడగాలి, ఓకేనా. ఈ విధంగా మొత్తం మెస్సీగా ఉంది, ఇదంతా క్లీన్ చేసుకోవాలి.
క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంతే వీడియో ఇంతే ఫ్రెండ్స్, నచ్చుతుందని ఆశిస్తాను. మెంతికూర టమాటా. ఓకేనా ఫ్రెండ్స్, నాటు కందిపప్పు. మొత్తం వీడియో కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, కందిపప్పు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఓకేనా.